ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ఎలా ఉంది చూడు. వృషభ రాశి వారి జాతకం, ప్రశ్న, యోగం, బలం, తరించిన కార్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, కెరీర్ విషయంలో ఎలా ఉంది చూడు. అంశ యోగం, తరించిన కార్యం, అడవపడ్డ యోగం చూడు. వృషభ రాశి వారి జాతకంలో వచ్చింది బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, లక్ష్మీదేవత వచ్చింది, వైష్ణవి మాత వచ్చింది. మొత్తం అమ్మవార్లు వచ్చారు వృషభ రాశి వారి జాతకానికి. వృషభ రాశి వారి స్వభావం చూడాలంటే మాత్రం శుక్రమహారదశ జాతకం అండి వారిది. రోహిణి నక్షత్రం వారిది, శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం. శుక్రమహారదశ నక్షత్రం వారి జాతకంలో శుక్రుడు అనుకూలంగా ఉంటే మాత్రం చాలా వరకు వారు మట్టి పట్టుకున్న మాణిక్యం అవుతుందండి. శుక్రుడు అనుకూలంగా లేకుంటే మాత్రం చాలా వరకు మాత్రం స్త్రీ శాపం ఉంటుంది వారికి. స్త్రీ శాపం అంటే స్త్రీలతోని విరోధం. శాపాలంటే ఈ కాలంలో ఎవరు శాపాలు ఇస్తలేరు. వెనకటి కాలంలో మంచి వాళ్ళు శాపాలు ఇస్తే తగిలేదు, కానీ ఇప్పుడు ఎలాంటి వారు శాపాలు ఇచ్చినా కూడా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలియుగం అయోమయం ఉంది మొత్తం. ఒకప్పుడు మాత్రం చాలా మంచి స్వభావం ఉన్నవారు, చాలా వరకు మాత్రం స్వభావం ఉన్న స్త్రీలు శాపం ఇస్తే తగిలేది. ఇప్పుడు ఎలాంటి స్వభావం ఉన్నా సరే వాళ్ళు తిడితే తప్పకుండా తగులుతుంది, అది అనుకోకుండా. ఇప్పుడు కలియుగ మహత్యం అలా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే వృషభ రాశి వారి జాతకానికి గ్రహపరంగా చూడాలంటే సరి సమానం ఉన్నదండి. 5 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగులేవు వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం శనిగ్రహ బలం, అలాగే గురుగ్రహ బలం, రావు గ్రహ బలం, ఈ 3 గ్రహాలు మంచి ఉంది. అలాగే కుజగ్రహ బలం, రవిగ్రహ బలం, ఈ 5 గ్రహాలు మంచిగా ఉన్నాయి వీరి పేరు మీద. మిగతా గ్రహాలు మంచిగా లేవండి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది. 8 ఆదాయం 8 ఖర్చు. సాయం చేసేది 4. వీరి మీద ఇబ్బందులు పెట్టాలనుకునేవారు మాత్రం 7. అలాంటి పరిస్థితి నడుస్తుంది. వీరికి ఎక్కువ మంది అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వీరి జీవితంలో చెప్పాలంటే మాత్రం శుభప్రద యోగం చాలా వరకు కలిసి ఉంటుందండి. వీరు బాగుపడాలన్నా మాత్రం స్త్రీ మాతలతోనే. అలాగే ఇబ్బందులు పడాలన్నా వీరు చాలా లోతులో వెళ్ళాలనుకున్నా, లోతులు అంటే చాలా దిగజారే స్థితిలో వెళ్ళాలన్నా స్త్రీలతోనే వచ్చే అవకాశం ఉన్నదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. స్త్రీలు అంటే మాత్రం బయటి వారనే కాదండి, తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, వదిలే కావచ్చు, లేదా భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు, ప్రేయసి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, మరదలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారి నుంచి ఖచ్చితంగా మాత్రం వీరు శుభప్రదంలో వారితో ఉంటే వీరికి తిరిగి ఉండదు. విరోధ భావంలో ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్రవారం వీరికి మాత్రం నియమం పాటించడం మంచిది. శుక్రవారం ఘడియల మాత్రం నియమం పాటించి ఆ విజయవాడ కనకదుర్గమ్మను మాత్రం దర్శనం చేయడం కానీ, పూజ చేయడం కానీ, కుంకుమ పూజ స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు, చాలా వరకు మంచిది. రాహుకాలం ఘడియలో చేయాలండి. రాహుకాలం ఘడియ అమ్మవారికి దర్శనం చాలా మంచిది. అలాగే వీరు జాతక బలంలో గోమాత పూజ చేయటం. అలాగే విద్యార్థుల విషయంలో మాత్రం గురుబలం ఉంది కాబట్టి మాత్రం వీరికి 70% విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయంలో ఆకస్మికంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మానసిక పరంగా చూడాలంటే మాత్రం వీరంతా స్ట్రాంగ్ ఎవరు ఉండరు, వీరంతా వీక్ ఎవరు ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు ఇచ్చే సలహాలు మాత్రం నంబర్ 1 స్ట్రాంగ్గా ఉంటారు. వీరి కాడికి వచ్చేసరికి మాత్రం ప్రతి విషయంలో మాత్రం పైకి ధైర్యంగా ఉన్నట్టే ఉంటారు, కానీ మాత్రం లోపల భయం ఉంటుంది. భయపడనట్టే ఉంటారు. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే నవ్వు స్వభావం ఉంటుంది. అందరినీ కలువిడి చేసుకునే స్వభావం ఉంటుంది. శత్రువులైన మిత్రులు చేసుకునే స్వభావం ఉంటుంది. వశీకరణ స్వభావం ఉంటుంది. అంటే అందరితో మంచిగానే ఉంటారు, కానీ మాత్రం విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. ఒక్కోసారి కోపం వచ్చిందనుకో మాత్రం ఎంతటి దగ్గర ప్రాణ స్నేహితుల్ని కూడా దూరం చేసుకునే అవకాశం ఉంది. ఇదొకటి వీరికి వీక్నెస్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలండి. అలాగే వివాహ విషయంలో మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి 100కి 100% చాలా వరకు శుభ ఫలితం ఉంది. కానీ ఈ రాశి వారికి చెప్పాలంటే కొన్ని లక్షల మంది ఉంటారండి. ఈ రాశి వారు కావచ్చు, మేషరాశి, ఏ రాశి వారైనా సరే, మేష కావచ్చు, వృషభం కావచ్చు, 12 రాశుల వారు లక్షలాది మంది ఉంటారు. అందరికీ ప్రయత్నాలు ఫలిస్తాయన్న గ్యారంటీ ఇవ్వలేం. ప్రేమ వివాహ విషయంలో టైం చూడాలి, అని స్వభావం చూడాలి, అని మాత్రం పరిస్థితి ప్రభావం చూడాలి. నలుగురితో సలహా తీసుకొని అది జీవితం కాబట్టి తీసుకొని ఆ వివాహం చేసుకుంటే యోగ్య బలం ఉంటుంది. నలుగురు నోట్లో వచ్చిన మాట పాజిటివ్గా వచ్చిందనుకో మాత్రం తప్పకుండా చేయండి. 10 మంది నోట్లో వచ్చిన పాజిటివ్ మాట అయితే మాత్రం వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవడం, పెద్దని ఒప్పించేసుకోవడం మంచిది. నెగిటివ్ వచ్చిందనుకో మాత్రం దాన్ని పెండింగ్లో పెట్టుకోవడం చాలా వరకు మంచిది. చేసుకోవద్దు అనట్లేదండి నేను, పెండింగ్లో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే 10 మంది నోటిలో వచ్చిన మాట నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ అదే జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏ విషయంలో ఏ టాపిక్ తీసినా కూడా 10 మంది నోట్లో ఒక్క మాట వెళ్ళిందనుకో అది నిజం కానీ అబద్ధం కానీ తప్పకుండా అదే అవుతుంది. నిజం నిరూపించేసరికి అబద్ధం మొత్తం దేశమంతా తిరిగి వస్తుంది, రాష్ట్రం మొత్తం తిరిగి వస్తుందండి. అలాంటి స్వభావం ఉంటుంది ఇప్పుడు నడుస్తున్న కాలంలో. ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతకంలో మాత్రం కళ్యాణ గ్రహంలో కళ్యాణ యోగంలో చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం అమ్మవారికి పూజ చేపించడం చాలా మంచిది. అలాగే వైష్ణవి దేవత వచ్చిందండి. వైష్ణవి దేవత అంటే మాత్రం చాలా వరకు శుభప్రద దేవత. ఆ మాతను కూడా దర్శించడం చాలా మంచిది. ముఖ్యం వైష్ణవి మాత కన్యాకా పరమేశ్వరి దేవత చాలా వరకు శుభం గల దేవత. అమ్మవారిని దర్శించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితం ఉంటుంది. ధనం చాలా విపరీతంగా కలిసయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేనిపోని తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు కలిసి వస్తుంది. వేరే చోటు వారు ఆఫీస్ మారాలనుకునేవారు, అలాగే ఉద్యోగం వేరే ఉద్యోగం చేయాలనుకునేవారు, అదే ఉద్యోగం ప్రమోషన్ రావాలనుకునేవారు, వేరే ప్రాంతంలో వారు బదిలీ కావాలనుకునే వారికి శుభయోగాలు ఉంటాయండి. ఇక వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ధనధాన్య వ్యాపారంలో మాత్రం తిరుగు ఉండదు. వ్యవసాయ రంగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. అలాగే చేతి వృత్తి పనిదారులకు తిరుగు ఉండదు. లేబర్స్ పని చేసేవారికి మాత్రం చాలా చికాకులు వచ్చినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వారికి మాత్రం లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది. కళాకారులకు జర్నలిస్టులకు చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. వారి జాతక బలంలో అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. పెద్దల పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరదృష్టి ఎక్కువ ఉంటుంది. నరదృష్టికి నాపరాళ్లే పగిలిపోతాయి. మనం ఎంత అండి రాయి అంటే రాయి కాదు. అది చాలా వరకు మాత్రం ఒక కాలంలో మాత్రం రాళ్ళని ఋషులు తపస్సు చేసి రాయి లెక్క మారింది. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి కూడా మాత్రం శ్రీశైలం అనే కొండ ఉంది. అది చాలామంది కొండ అనుకుంటారు కానీ మాత్రం అది చాలా వరకు మాత్రం అది ఒక ఋషి. ఆ ఋషి కూర్చొని మాత్రం శివునికి తపస్సు చేసిండు, నా మీదనే ఉండాలి స్వామి అన్నాడు. అలాగే ఉన్నాడు. అలా పర్వతాలు కూడా మాత్రం మనం మామూలు రాయి అనుకుంటాం కానీ మాత్రం పర్వతాలు ఋషులు అలాంటి పగిలే అవకాశం ఉంటాయి. రాళ్ళే పగులుతాయంటే మన మనసులో ఎంత. ఈ నరదిష్ట నివారణ కొరకు వారు ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయడం చాలా మంచిది. శనివారం నియమం పాటించడం, శుక్రవారం నియమం పాటించడం మంచిది. అన్నదాన యోగ బలం మంచిది. వీరి జాతకానికి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థుల విషయంలో అయితే తిరుగు ఉండదు. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వెండి బంగారం కూడా కలిసి వస్తుంది. మోటార్ ఫీల్డ్ అయితే అంతగా కలిసి రాదండి. ఎలక్ట్రానిక్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి జ్యోతిష్యంలో గృహానికి సంబంధించిన వస్తువులు చాలా ఉంటాయండి. అలాంటి వస్తువుల విషయంలో మాత్రం టైం తీసుకోవడం మంచిది వారి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్యబాధలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.